ఇది మాకు చాలా స్పెషల్ ప్లేస్ అండి. కాసేపు జర్నీ తర్వాత ఇదేనండి. వెల్కమ్ టు ఇషా ఫౌండేషన్. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం అండి. ఇక్కడ వచ్చేసి 7:30కి ఇషా అంటే అర్థం. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఎద్దుల బండి 6 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. పొద్దున్నే వస్తే గన ఈ ధ్యానలింగ్ ఈ ఇషా ఫౌండేషన్ లో చూడాల్సిన ప్లేసెస్. అందరికీ హాయ్, వెల్కమ్ టు మా ప్రయత్నం. ఈ రోజు అయితే మా వెకేషన్ లో ఇది మా లాస్ట్ డే అండి. థంబ్నెయిల్ చూసే ఉంటారు. అవునండి, ఇషా ఫౌండేషన్. సో ఇప్పుడైతే మాకు కుదిరింది, వెళ్తున్నాము. సో చూద్దాం పండి. ఇది మాకు చాలా స్పెషల్ ప్లేస్ అండి. సో ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నాము, కుదరలేదు. ఇప్పుడైతే కుదిరింది. సో వెళ్తున్నాం అనమాట. సో మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఊటీ టు కోయంబత్తూర్ వచ్చేసి మొత్తం 140 కిలోమీటర్స్ అయితే చూపిస్తుందండి గూగుల్ మ్యాప్ లో. సో ఇవన్నీ మీరు చూస్తున్నవి హెయిర్ పిన్ రూట్స్ అండి. ఇవి చాలా డేంజరస్ అనమాట. చాలా కేర్ఫుల్ గా అయితే వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి కొంచెం రూట్స్ అయితే డ్రైగా అనిపిస్తున్నాయి, కానీ నవంబర్ డిసెంబర్ సీజన్ లో అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ లొకేషన్ ఇవన్నీ చూస్తున్నవి నేనైతే టెంకాయ చెట్లు అనుకున్నానండి. కాదు, ఇవి వచ్చేసి ఒక్క చెట్లు అన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే మనకి దాదాపు దగ్గరలో ఉన్నాము. ఇషా ఫౌండేషన్ కి వెళ్లే దారిలో వచ్చేసి దాదాపు ఎక్కువ ఒక్క చెట్లే కనిపిస్తున్నాయండి. చాలా బాగుంది ఈ ఊరు చూస్తుంటే. రోడ్డు పక్కన మొత్తం చూస్తుంటే అన్ని పొలాలే అండి. చాలా అంటే చాలా గ్రీనరీగా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ చూసిన పొలాలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఊటీ నుంచి కోయంబత్తూర్ కి మా జర్నీ అయితే దాదాపు 5 గంటలు అయితే జరిగిందండి. సో ఫైనల్ గా అయితే కోయంబత్తూర్ కి అయితే రీచ్ అయిపోయామండి. చాలా బాగా అయితే జరిగింది జర్నీ. ఇప్పుడు మీరు చూస్తున్న ఊరు నుంచి అయితే చాలా దగ్గరలోనే అయితే ఉన్నాము ఇషా ఫౌండేషన్ కి. కాసేపు జర్నీ తర్వాత ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ ఇషా ఫౌండేషన్ కి. ఇక్కడి నుంచి చూస్తే మొత్తం అంతా వే అంతా ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే, మొత్తం ఎక్కడ చూసినా టెంకాయ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, వక్క చెట్లతో ఎంట్రన్స్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ లోని ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడి నుంచి అయితే టికెట్ తీసుకోవాలండి పార్క్ చేయడానికి వెహికల్స్. వెల్కమ్ టు ఇషా ఫౌండేషన్. మొత్తానికి చేరుకున్నాము. చాలా హ్యాపీగా ఉందండి నాకైతే. ఇక్కడే పార్క్ చేసుకోవాలి. దీనికి 10 రూపీస్ ఛార్జ్ చేశారు. చూడండి, ఇవన్నీ పార్కింగ్ ప్లేస్ వెహికల్స్ కి. ఇదే మా బండి, ఇక్కడ పార్క్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఆదియోగికి 500 మీటర్స్ ఉందండి. మళ్ళా మన అక్కడి నుంచి బ్యాక్ సైడ్ ఆశ్రమం ఉందంట, అక్కడికి 200 మీటర్స్ ఉంది. సో బైక్ అయితే నాట్ అలౌడ్. ఇంకా వేరే రూట్ ఉంది, అది 3 కిలోమీటర్స్ నుంచి వెళ్ళొచ్చు. సో ఎందుకు లేట్ అనేసి మేము బై వాక్ వెళ్తున్నాము. ఇలా లగేజ్ కానీ హెల్మెట్స్ కానీ పెట్టడానికి ఆశ్రమంలో అయితే ప్లేస్ ఉందంట, కానీ ఇక్కడ నుంచి బైక్స్ అంటూ ఏమి అనలేదు అనమాట. చూడండి, వాళ్ళకంటూ సపరేట్ రూట్ ఉంది. అట్లా 3 కిలోమీటర్స్ వీలో వెళ్ళాలి. చూడండి, ఆదియోగి. ఫైనల్ గా మై డ్రీమ్ కమ్ ట్రూ. బ్యాక్ నుంచి వ్యూ ఇంకా చాలా బాగుంటుంది, చూద్దాం. ఇక్కడ వ్యూ ఉందండి,
చుట్టూ కొండలు, మధ్యలో ఆదియోగి స్టాచ్యూ. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతమండి. చాలా బావుంది. 5 గంటలు జర్నీ చేసి చాలా టైర్డ్ అయిపోయినాము. కానీ ఒక్కసారిగా ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్న వాతావరణము, ఆ స్టాచ్యూ, మేము వచ్చిన టైము 5:30 ఎంత బాగా అనిపిస్తుందంటే అండి, మనసుకు చాలా ప్రశాంతత అనిపిచ్చింది. ఆదియోగిని అలా నేనైతే చూస్తూ, నడుస్తూ అట్లా రిలాక్స్ అయిపోయానండి. అంత అద్భుతంగా ఉంది ఇక్కడ మాత్రం ఈ వాతావరణం. చాలా బావుందండి. ఇక్కడొచ్చేసి 7:30కి లైటింగ్ షో ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. దానికోసం చాలా మందయితే విజిట్ అయినారు చూడండి. ఎంతమంది జనాలొచ్చారో చూడండి. సో, ఈ లైటింగ్ షో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఇషా అంటే అర్థం ఇండియన్ స్పీచ్ అండ్ హియరింగ్ అసోసియేషన్ అండి. దీని హిస్టరీ వచ్చేసి 1992 కోయంబత్తూర్, తమిళనాడులో ఇది స్థాపించారు. ఇక్కడ యోగా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉంటారండి అండర్ ఇషా యోగా సెంటర్ ద్వారా. ఈ ఇషా ఫౌండేషన్ ఓనర్ వచ్చేసి జగదీష్ వాసుదేవ్ సద్గురు గారు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఎద్దుల బండి. ఇక్కడ దీంట్లో వెళ్ళాలంటే ₹10 ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ మాకైతే టైం లేదు. అందుకని మేము స్కిప్ చేయాల్సి వచ్చింది. సో, ఇక్కడంతా మేము బ్యాక్‌కొచ్చేసామనమాట. ఆ స్టాచ్యూ బ్యాక్ ఇదంతా ఇట్లా ఉంటుంది. సో, ఇక్కడైతే కౌంటరు. సో, మనము డిపాజిట్ చేసుకోవాలనుకుంటే ఉండొచ్చు. కానీ క్యూ అయితే చాలా ఉంది. మేమొచ్చిన టైం చాలా 6 అయిపోయిందండి అప్పటికే. సో, ఇంక కాస్త లేట్ చేస్తే ఆ షో అనేది మేము మిస్ అవుతాము. ఈ ఇషా ఫౌండేషన్‌లో చూడాల్సిన ప్లేసెస్ ఆదియోగి స్టాచ్యూ, ధ్యానలింగ్, సూర్యలింగ్, చంద్రలింగ్ అనేవి చాలా ఉన్నాయిక్కడ చూడ్డానికైతే. సో, ఇక్కడ పొద్దున్నే వస్తే 6 గంటలకైతే స్టార్ట్ అయితది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది ధ్యానలింగ్ అనమాట. సో, ఇక్కడ చూస్తున్నదొచ్చేసి ధ్యానలింగ్ ఎంట్రన్స్ అండి. సో, ఇక్కడ ఇన్‌సైడ్ ఫోన్ అయితే నాట్ అలౌడ్. ఇక్కడ ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో చంద్రలింగ్, సూర్యలింగ్ అనే వాటిలో ఎక్కడ గూడా మన ఫోన్ అయితే నాట్ అలౌడ్. సో, ఇది కంప్లీట్‌గా ఈ ధ్యానలింగ్ లోపల మొత్తం అంతా ఇట్లా మెడిటేషన్స్ అందు చేస్తారంట. చాలా ప్రశాంతంగా, అద్భుతంగా ఉంటుంది. సో, ఇక్కడ మీరు చూస్తున్న టైమింగ్స్ వచ్చేసి 6-8 వరకైతే ఇక్కడ ఓపెన్ ఉంటుందండి. సో, పొద్దున్నే వస్తే ఈ ధ్యానలింగ్, సూర్యలింగ్, చంద్రలింగ్ అనే వాటినన్నిటిని మనము దర్శించొచ్చు. ఈ ఇషా ఫౌండేషన్‌లో చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి శివ స్టాచ్యూ, ధ్యానలింగ, సూర్యలింగ్, చంద్రలింగ్ అనేసి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. వాటిని మనం మార్నింగ్ అయితే వస్తే వాటిని అన్నిటిని మనం చూడొచ్చండి. ఇక్కడ లాస్ట్ టైమ్ వచ్చేసి 8కి క్లోజ్ అవుతుంది. అండ్ ఈ బిట్వీన్‌లో 7:30కి లైటినింగ్ షో ఉంటుంది. సో, దాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. చాలా అద్భుతంగా ఉంటుందనమాట. సో, ఇక్కడైతే మన వాల్యుబుల్ థింగ్స్‌ని అలా ఇంకా కాసేపట్లో ఈ లైటినింగ్ షో అనేది స్టార్ట్ అయిపోతుంది. చాలా అద్భుతంగా ఉంటుందండి. సో, మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.